హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో స్పీకర్కి ఊఫర్కి డిఫరెన్స్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం అనమాట. చాలా మందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. స్పీకర్ ఎక్కడ యూజ్ చేయాలి, ఊఫర్ ఎక్కడ వాడాలి, అసలు స్పీకర్ దేనికి వాడతారు, ఊఫర్ ఎక్కడ యూజ్ చేస్తారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని నేను కూడా స్టార్టింగ్లో అలానే కన్ఫ్యూజ్ అయిపోయాను. సో అందుకే నేను ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పీకర్కి ఊఫర్కి డిఫరెన్స్ ఏంటి అని. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోనైతే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన దగ్గర 8 ఇంచెస్లో స్పీకర్ ఉంది, 8 ఇంచెస్లో ఊఫర్ ఉంది, అండ్ నెక్స్ట్ 10 ఇంచెస్ కూడా ఒక ఊఫర్ ఉందన్నమాట. 8 ఇంచెస్ స్పీకర్ మనకి జాన్ బెర్ల్ అనే కంపెనీ నుంచి అయితే అవైలబుల్గా ఉంది, అండ్ నెక్స్ట్ మనకి 8 ఇంచెస్ ఊఫర్ వచ్చేసి GSK బ్రాండ్ నుంచి అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మనకి 10 ఇంచెస్ అయితే BLG కంపెనీ నుంచి అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ స్పీకర్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్పీకర్ అయితే మనకి జాన్ బెర్ల్ కంపెనీ నుంచి ఉంది. ఫస్ట్ మనం స్పీకర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు స్పీకర్ అయితే జాన్ బెర్ల్ అనే బ్రాండింగ్ నుంచి మనకైతే ఫుల్ రేంజ్ స్పీకర్ రావడం జరుగుతుంది. మనకి పేపర్ చూసుకుంటే ఎట్లా ఉంటుంది, చాలా అంటే చాలా థిన్గా ఉంటుంది. పేపర్ అయితే మాత్రం చాలా పలాస్గా ఉంటుంది పేపర్ చూసుకోవచ్చు. బట్ నెంబర్ 1 క్వాలిటీ పేపర్ అయితే ఇదే. మనకి ఎక్కువ బ్రాండెడ్ ఫోన్స్లో కానీ ఎక్కువ యూజ్ చేసేది ఇట్లాంటి స్పీకర్సే. మనకి స్పీకర్ దేనికి వాడతారంటే మీకు ఓన్లీ వాయిస్ రావాలి, చాలా లౌడ్గా మీకు వాయిస్ అనేది రావాలంటే మీకైతే స్పీకర్ అనేది యూజ్ చేస్తారు. ఈ స్పీకర్ ప్లేస్లో మనం ఊఫర్ వేస్తే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది, బాగా డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనం స్పీకర్ కింద యూజ్ చేస్తాం. స్పీకర్ అంటే ఓన్లీ మనకి వాయిస్ మాత్రమే వస్తుంది, ఎటువంటి బేస్ కానీ ఏమీ రాకుండా ఓన్లీ మీకు వాయిస్ రావాలంటే మీరు స్పీకర్ అనేది యూజ్ చేసుకోవాలి. స్పీకర్ మనకి 2 టైప్స్లో ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి షార్ప్ ఉంటుంది, అది మీకు ఎక్కువ డీజేలో కూడా యూజ్ చేస్తారు కదా, అని మీకు షార్ప్ అంటారు దాన్ని. అదైతే మనకి డీజే వాటిలో యూజ్ చేస్తారు, వెరీ లౌడ్ వాయిస్ వస్తుంది, అది మాత్రం మీకు షార్ప్. దాని నేమ్ వచ్చేసి ఇది మాత్రం మనకి స్పీకర్ ఫుల్ రేంజ్ స్పీకర్ అంటారు. ఇదైతే మనకి ఓన్లీ వాయిస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం 8 ఇంచెస్లో ఊఫర్ చూద్దాం. రెండు పక్కన పెడితే మీకు కొంచెం డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. మనకైతే 8 ఇంచెస్ GSK అనే బ్రాండింగ్ నుంచి ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. చెక్ చేద్దాం, అది ఒకసారి చూద్దాం పేపర్ క్వాలిటీ దానికి డిఫరెన్స్ ఏంటి అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు ఊఫర్ అయితే GSK అనే బ్రాండింగ్ నుంచి 90 మ్యాగ్నెట్తో రావడం జరుగుతుంది. ఊఫర్ అయితే మాత్రం మనకి ఇది GSK కంపెనీ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీని ఫ్రంట్లో చూసుకుంటే ఇది మనకి ఊఫర్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. స్పీకర్కి ఊఫర్కి మీకు డిఫరెన్స్ ఇక్కడే అర్థమవుతూ ఉండొచ్చు. మీకు పేపర్ అనేది చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది మీకు ప్రెస్సింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు చాలా థిన్ పేపర్ వస్తుంది, ఇది బాగా పలాసుగా ఉంటుంది పేపర్. అండ్ నెక్స్ట్ మీకు ఇది ఫుల్లీ వాయిస్ వస్తుంది అనమాట. నో బేస్ అన్నది అస్సలు రాదు, 0% బేస్లో ఫుల్ రేంజ్ వాయిస్ వస్తుంది. ఇది అట్లా కాదు, మీకు ఊఫర్ అంటే వాయిస్ కమ్ బేస్ రెండు కలిపి వచ్చేది ఊఫర్ అనమాట. రెండింటికి మీకు డిఫరెన్స్ అదే. ఇది మాత్రం మనకి స్పీకర్ అనేది మీకు స్మాల్ సైజ్ మెగాఫోన్స్లో కానీ ట్రాలీస్లో కానీ అట్లాంటివి మీకు యూజ్ చేస్తారు. అప్ టు 12 ఇంచెస్ వరకు మీకు స్పీకర్స్ అన్నవి ఈజీగా దొరుకుతాయి. మీకు ట్రాలీస్ ఉంటాయి కదా, చాలామంది బయట క్యారీ చేసి యూజ్ చేస్తారు. అట్లాంటి వీటిలో మీకు అయితే ఫుల్ రేంజ్ స్పీకర్ యూజ్ చేస్తారు. అందుకే మీకు వాయిస్ క్లారిటీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. స్పీకర్స్లో అంటే మీకు ట్రాలీస్లో వాటిలో స్పీకర్స్ యూజ్ చేస్తారు కాబట్టి మీకు అంత పర్ఫెక్ట్గా వాయిస్ అనేది వస్తుంది అనమాట. ఇది మీకు స్పీకర్ అయితే, ఇది మీకు ఊఫర్ అయినది మనకి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఆటోస్లో అంటే వెహికల్స్లో కూడా వాడతారు కదా, అవి మీకు ఊఫర్ యూజ్ చేస్తారు. మీరు ప్రెస్సింగ్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ప్రెస్సింగ్ చాలా స్మూత్గా లోపలికి వెళ్తుంది, కొంచెం మూమెంట్ ఉంటుంది. స్పీకర్తో కంపేర్ చేసుకుంటే స్పీకర్ అనేది మీకు అసలు మూమెంట్ అనేది 0, బాగా చిన్నది మాత్రమే లోపలికి వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే మళ్ళీ ఫోల్డింగ్ అయిపోతుంది. ఇది అట్లా కాదు, మీకు డౌన్ వరకు అనేది మూవింగ్ అవుతుంది. ఇది మనకి ఊఫర్ అనమాట. వాయిస్ కమ్ బేస్ రెండు కలిపి వస్తాయి. ఇందులో మీకు ఓన్లీ వాయిస్ మాత్రమే వస్తుంది. మనకైతే ఇందులోనే 10 ఇంచెస్ కూడా ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. అది మనకి BLG కంపెనీ నుంచి. చాలా మందికి BLG కంపెనీ తెలిసే ఉంటుంది. మీలో ఎవరికైనా BLG కంపెనీ తెలిస్తే డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం 10 ఇంచెస్ చూద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు 10 ఇంచెస్ ఊఫర్ అయితే మాత్రం BLG కంపెనీ నుంచి ఫుల్లీ వాటర్ ప్రూఫ్ పేపర్తో రావడం జరుగుతుంది అనమాట. అలా అంటే చాలా హెవీ ఉంటుంది. మ్యాగ్నెట్ కూడా మనకి ఇది 120 మ్యాగ్నెట్తో రావడం జరుగుతుంది. చాలా హెవీ మ్యాగ్నెట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు బాస్కెట్ కూడా వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ మన పేపర్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం వెరీ హార్డ్ ప్లాస్టిక్ టైప్ అంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్న. సైజ్లో కూడా మనకి రబ్బర్ ఫోమ్తో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీనికి ప్రెస్సింగ్ చూసుకుంటే మనకి చాలా ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఊఫర్ కాబట్టి ఇది కూడా మీకు ఊఫరే. అండ్ నెక్స్ట్ 8 ఇంచెస్ కూడా మీకు ఊఫరే అనమాట. చెప్పాను కదా, ఊఫర్ అంటే మనకి వాయిస్ కమ్ బేస్ రెండు కలిపి వస్తాయి. స్పీకర్ అయితే మనకి ఓన్లీ వాయిస్, ఫుల్ రేంజ్ వాయిస్, మీకు బేస్ అస్సలు రాదు, వాయిస్ మాత్రమే వస్తుంది. మీరు ఈ రెండు కాంబినేషన్లో చాలా మెగాఫోన్స్లో మీరు చూసే ఉంటారు. ఈ రెండు ఎట్లా వస్తాయి, టాప్లో మీకు వాయిస్ స్పీకర్ ఉంటుంది, డౌన్లో మీకు ఊఫర్ ఉంటుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటాయి. మీకు ఇందులో నుంచి వాయిస్, ఇది వాయిస్ కమ్ బేస్ రెండు కలిపి వస్తే మీకు క్లారిటీ మాత్రం సూపర్ వస్తుంది అనమాట. మీరు ఒక ఇంట్లో ఓన్గా తయారు చేసుకుని అనుకున్నా సరే, ఒక స్పీకర్ ఒక ఊఫర్ వేసుకొని మీరు సౌండ్ టెస్ట్ చేయండి, మీకు క్లారిటీ అనేది చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఒక బిగ్ సైజే యూజ్ చేస్తామంటే మీరు డైరెక్ట్గా 10 ఇంచ్ ఊఫర్కి వెళ్ళిపోవచ్చు. ఊఫర్ అయితే మనకి ఫుల్లీ వాయిస్ అండ్ బేస్ రెండు కలిపి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇది మనకి వాటర్ ప్రూఫ్తో రావడం జరుగుతుంది అనమాట. మీకు వీటి తరగ ప్రైజెస్ అన్ని డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేయండి.
ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఊఫర్కి స్పీకర్కి డిఫరెన్స్ ఏంటి అని. నెక్స్ట్ మనకి సబ్ ఊఫర్ కూడా ఉంటుంది. సబ్ ఊఫర్ అయితే ఏం లేదు, 0 వాయిస్, ఫుల్ 100% బేస్ అని చెప్పుకోవచ్చు. మనకైతే అందులో వాయిస్ అనేది అస్సలు రాదు, ఓన్లీ బేస్ మాత్రమే వస్తుంది. నేను ఆల్రెడీ 10 ఇంచెస్ 12 ఇంచెస్ ఊఫర్స్ కూడా ఒక వీడియో చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో ఆ వీడియోతో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తా. సబ్ ఊఫర్స్ మీకు ఎలా వర్క్ అవుతాయి అండ్ నెక్స్ట్ సబ్ ఊఫర్స్లో ఏది బాగుంది తక్కువ రేట్లో అని ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చెక్ చేయండి ఒకసారి వీడియో. 10 ఇంచెస్లో ఇదైతే ఊఫర్ అనమాట. మీకు 10 ఇంచెస్ సబ్ కూడా నేను ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చెక్ చేయండి ఒకసారి. మీరు ఏది సజెస్ట్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఏది సజెస్ట్ చేస్తారు? లేదు మాకు ముందే తెలుసు, స్పీకర్కి ఊఫర్కి డిఫరెన్స్ మాకు ముందే తెలుసు అంటే డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.